అలాంటి వాళ్ళని క్షమించాలన్నా మనం? అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నాం మిమ్మల్ని. ప్రజలకు జవాబుదారితనం లేదా ఈ ముఖ్యమంత్రికి? అంటే పులివెందల పంచాయతీ, పులివెందల పంచాయతీ ఒకటే పంచాయతీ, గొడ్డలి పంచాయతీ. ఆ గొడ్డలి పంచాయతీ విశాఖపట్నంలో మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పా, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ అరిగిపోయింది, తిరగడం మానేసింది. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు, మా వాళ్ళందరూ ఇరగ్గొడేస్తారు, ఎత్తపోయి డస్ట్బిన్లో బారేస్తారు. నువ్వు ఒక పని చేయి, గొడ్డలు తెచ్చుకో, నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో, అప్పుడు నీకు ఓట్లు వేస్తారని చెప్పి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజులు అయిపోయినాయి. తమిళ్ళు ఎన్నికల ముందేం చెప్పాడు మీ అందరికీ జ్ఞాపకం ఉందా? ఇంటింటికి వచ్చాడు లేదా పాదయాత్రలో? ఆ రోజు నేను పాదయాత్రగా అలో చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడా ఈ ముఖ్యమంత్రి? తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ గుర్తించడమా మళ్ళా పెడదురు, వెనకాన కనపడాలి, ముందు వెనకాన కనపడి మళ్ళా ఇద్దాం, జెండాలు ఇద్దాం, మీ విషయం కూడా నేను మాట్లాడదాం. అందరూ ఎంఆర్పీఎస్ గుర్తించాలి, జెండాలు చుట్టూ పెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందొచ్చి నెత్తిన చెయ్యి పెట్టి నిమిరి బుగ్గలని చేతులతో రుద్ది ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులే గుద్దులు. 5 ఏళ్లుగా అతని దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది బాధపడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఏ వెనుకబడిన వర్గాలన్నా ఈయన పాలనలో బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. జై హో బీసీ, తెలుగుదేశం పార్టీ విధానం. ప్రతి ఒక్క బీసీని బాగు చేస్తాం. సంవత్సరానికి 30,000 పెడతాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మా బీసీల్ని బాగు చేసే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛనిచ్చే ఏర్పాటు చేస్తాం. సంవత్సరానికి 500,000 కోట్లు పెట్టి 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టి ఆదరణ కింద ఆధునిక పనిముట్లు ఇప్పిస్తాం. కార్పొరేషన్ డబ్బులు ఇస్తాం. మళ్లీ పూర్వ వైభవం మా వెనుకబడిన వర్గాలకు తీసుకొచ్చే బాధ్యత మాది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు పెట్టిస్తాను కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళ్ళు ఇసుకలో దోపిడీ జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా.